మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 6వ తారీఖున 2వ నెల 2026వ సంవత్సరం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా. ఈ మాట మనము చూసినట్లయితే దైవజనుడైనటువంటి మోసే మరి యెహోషువతో సెలవిచ్చినటువంటి మాటలుగా మనము చూస్తూ ఉంటున్నాం. 31 ద్వితీయోపదేశకాండం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమందకుము అని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. కాబట్టి ఈ మాటలు దైవజనుడైన మోసే యెహోషువను బలపరుచుటకు చెప్పినటువంటి మాటలుగా మనము చూస్తూ ఉంటున్నాం. 7వ వచనం మనం చూస్తే, మరియు మోసే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. కాబట్టి మరి దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా మోసే కనానులో ప్రవేశించకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఆ కారణమును బట్టి మరి మోసే కూడా యోర్దాను దాటకూడదని మరి దేవుడు చెప్తూ వచ్చాడు. అందుకే ఈ సందర్భంలో మరి మోసే యొక్క తదుపరి పరిచర్యను యెహోషువకు మరి అప్పగించేటువంటి సందర్భంలో ఈ మాటలు దైవజనుడైనటువంటి మోసే గారు యెహోషువతో సెలవిస్తున్నటువంటి మాటలుగా మనము చూస్తుంటున్నాం. తనను ధైర్యపరచుట కొరకై ఈ పరిచర్య అప్పగించక మునుపు మరి మోసే యెహోషువను బలపరుస్తూ వస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి, మన ఎదుట కూడా మరి ఎంతో పరిచర్య మన ఎదుట ఉంటా ఉంది. అయితే మరి దేవుడు మనల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. మరి యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలను కనానుకు నడిపించవలసినటువంటి బాధ్యత మరి మోసే అప్పగిస్తూ వచ్చాడు. ఈ సందర్భంలో మరి దేవుడే నీ ముందు నడుస్తున్నాడని వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో మనం ఒక మాట చూస్తాము, నేను ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న త్రోవలన్నీ సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఏవైతే మన జీవితాల్లో మెట్టగా ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉంటున్నాయో దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి వాటన్నిటిని కూడా సరళం చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నీ మార్గంలో ఎన్నో మెట్టలు ఒడిదుడుకులు ఉన్నట్లయితే ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళినట్లయితే మరి ఆయన మనకంటే ముందుగా వెళ్ళి మరి మెట్టగా ఉన్న త్రోవలన్నీ కూడా సరళము చేస్తాడు. మనం వెళ్ళవలసినటువంటి ఆ గమ్యం అనగా పరమ కనానుకు మనల్ని చేర్చేంత వరకు ఆయన మనతో ఉంటాడు. మనకంటే ముందుగా వెళ్ళేటువంటి దేవుడుగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన కూడా నీ ముందు నడుస్తాడు. నీకున్నటువంటి అడ్డులు ఆటంకములన్నీ తొలగించి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.